మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం. Therefore I tell you, do not worry about your life, what you will eat or drink, or about your body. అందువలన నేను మీతో చెప్పునదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గురించి అయినను చింతింపకుడి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు చెబుతున్న మాట, సాధారణంగా మనకుండే చింతలు, లేకపోతే బాధలు లేదా ఆలోచనలు దేని గురించి అని చెప్పనంటే, మన ఆహారాన్ని గురించి, లేదా మన అవసరతల గురించి, మన పరిస్థితుల గురించి. మనందరికి కూడా, మనలో చాలా మందికి రకరకాల బాధలు ఉన్నాయి, రకరకాల అవసరతలు ఉన్నాయి. అనేక మందికి మరి అప్పుల బాధలు ఉన్నాయి, అనేక మందికి మరి ఇంట్లో కావలసిన వాటి విషయంలో అవసరతలు ఉన్నాయి, ఇంకా మరికొంతమందికి మరికొన్ని అవసరతలు ఉన్నాయి. ఇలాగా అనేకులకి అనేకమైన అవసరతలు ఉన్నాయి. అయితే ప్రభు దగ్గరికి వచ్చిన వారికి, ప్రభు మాటలు వింటున్న వారికి ప్రభు చెబుతున్న మాట ఏమిటి అని చెప్పనంటే, దేని గురించి చింతపడొద్దు అని చెప్పేసినని ప్రభు ఇక్కడ చెబుతున్నాడు. అవునండి, ప్రభు బిడ్డలు దేని గురించి చింతపడాలి? ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాను అంటే, యోహాను సువార్త 1వ అధ్యాయంలో చెప్పబడిన మాట ఏమిటి అంటే, ఎందరైతే తన నామమందు విశ్వాసం ఉంచారో వారందరికి కూడా దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము ఇచ్చెను అని చెప్పినని రాయబడింది. ఒక వ్యక్తి ప్రభునందు విశ్వాసం ఉంచుతున్నాడు లేదా విశ్వాసం ఉంచుతుంది అంటే అర్థం ఏంటి? వారు దేవుని బిడ్డలు అని చెప్పినని అర్థం. దేవుని బిడ్డలుగా బ్రతకడానికి దేవుడు అధికారం ఇచ్చాడు అని చెప్పినని వాక్యం తెలియపరుస్తుంది. అంటే దేవుడు ఎంత గొప్ప ఆధిక్యతను మనకిచ్చాడు, ఎంత గొప్ప ధన్యతను మనకిచ్చాడు, ఎంత గొప్ప భాగ్యాన్ని మనకిచ్చాడు. అంటే మనకు అర్థం కావాలి అని చెప్పనంటే, దేవుడు ఎంత ఆధిక్యతను, ఎంత ధన్యతను ఇచ్చాడు అంటే, యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే దేవుని కుమారుడో, ఎంతమంది అయితే ప్రభువునందు విశ్వాసం ఉంచుతున్నారో వారందరూ కూడా దేవుని కుమారులే, దేవుని కుమార్తెలే. అటువంటి గొప్ప ఆధిక్యతను దేవుడు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి ఇస్తున్నాడు. అంత విశ్వాసం దేవుని పట్ల మనకున్నట్లయితే మరి మనం దేని గురించి చింతపడాలి? మనం దేని గురించి దిగులు పడాలి? దేని గురించి కృంగిపోవాలి? దేని గురించి భయపడాలి? దేని గురించి బెదిరిపోవాలి? యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఉన్న దినాల్లో ఏ రోజన్నా తన అవసరతల గురించి కలవరపడ్డా అని మనం ప్రశ్నించుకోవాలి. వాక్యంలో కనుక మనం చూసినట్లయితే ప్రభువు ఎక్కడా కూడా తన అవసరతల గురించి కలవరపడినట్టుగా మనకు కనపడదు. ఎందు గురించి అంటే, యేసుక్రీస్తు ప్రభువుకు తెలుసు ఆయన ఎవరో ప్రభువుకు తెలుసు. ప్రభులాగా ఈరోజు మనం జీవించలేకపోతున్నాము అంటే మనము ఎవరమో మనకు తెలుసా? ప్రభు తన తండ్రితో ఎడతెగని విడదీయని అనుబంధాన్ని సంబంధాన్ని, సహవాసాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన ఎన్నడూ కూడా తన ఆహారాన్ని గురించి కానీ, తన వస్త్రాల గురించి కానీ, రేపటిని గురించి కానీ ఆయన ఎన్నడూ కూడా కలవరపడినట్లుగా మనకు వాక్యంలో ఎక్కడా కూడా కనపడదు. ఈరోజు దేవుని బిడ్డలమైన మనము కూడా అదే ప్రకారంగా జీవించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే తండ్రితో, దేవునితో అటువంటి సంబంధము, సహవాసము మనకు ఉన్నప్పుడు మాత్రమే మనకు కలవరం ఉండదండి. దేని గురించి కూడా దేవునితో సహవాసం ఉన్నప్పుడు మాత్రమే
మరి దేని గురించి కూడా మనకున్న పరిస్థితులను బట్టి కానీ, మనకున్న అవసరతలను బట్టి కానీ, మనకున్న సమస్యలను బట్టి కానీ, మనకున్న శోధనలను బట్టి కానీ మనము కలవరపడిపోయే వారముగా, భయపడిపోయే వారముగా, బెదిరిపోయే వారముగా ఎట్టి పరిస్థితుల్లోనూ మనము ఉండము. అందుకే ప్రభు ఇక్కడ చెబుతున్న మాట ఏమిటి అని చెప్పనంటే, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినప్పటికీ కూడా పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. 27వ వచనంలో గనక మనం చూసినట్లయితే, మీలో ఎవరైనాను చింతించుట వలన మన ఎత్తు మూరడు ఎక్కువ చేసుకొనగలడు. వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా, అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలన అయినను అలంకరింపబడలేదు. చూసారా, ప్రభు చెబుతున్నాడు, మీరు ఆలోచించటం వలన, మీరు దుఃఖపడటం వలన, మీరు బాధపడటం వలన, మీరు చింతించటం వలన మీ పరిస్థితులు ఏమన్నా మారుతాయి అనుకుంటున్నారా? మారవు. అందుకని ప్రభు చెబుతున్నాడు, ఆకాశ పక్షులను చూడండి, గడ్డి పూలను చూడండి అని చెప్పి అంటున్నాడు. ఎందుకు చూడమంటున్నాడు అని చెప్పనంటే, దేవాది దేవుడు వాటి పట్ల ఎలాంటి శ్రద్ధ కలిగి ఉన్నాడో అందు గురించి మనం నేర్చుకోవాలని, మనం తెలుసుకోవాలని, ఆ జ్ఞానం మనం సంపాదించుకోవాలని వాటి వైపు చూడమంటున్నాడు. దానివలన దేవుడు ఎటువంటి వాడో, ఆయన మనసు ఎటువంటిదో మనకు అర్థమవ్వాలని ప్రభు ఈ మాటలు చెబుతున్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు నీ అవసరతల గురించి బాధపడుతున్నావు, నీకున్న సమస్యల గురించి బాధపడుతున్నావు, నీకున్న శోధనల గురించి బాధపడుతున్నావు, నీకున్న ఇబ్బందుల గురించి బాధపడుతున్నావు. కానీ ప్రభు చెబుతున్నాడు, దేన్ని గురించి చింతించొద్దు. చింతించడం వలన నీ పరిస్థితులు మారవు. మరి ఏం చేయాలి? దేని గురించి చింతించాలి? చదవండి. ఆ కింద వచనంలో గనక మనం చూసినట్లయితే 31వ వచనం గనక చూస్తే, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. దేవుని ఎరగని జనులు వీటన్నిటి విషయంలో విచారింతురు. చదవండి. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి హల్లెలూయా, ఇవన్నీ మీకు కావాలని మీ తండ్రికి తెలుసు. మిమ్మల్ని సృజించిన వాడికి మీ పట్ల ఉన్న ఆలోచనలు ఏంటో బాగా తెలుసు. మిమ్మల్ని సృజించిన వాడికి మిమ్మల్ని ఎలా పోషించాలో బాగా తెలుసు. మిమ్మల్ని సృజించిన వాడికి మిమ్మల్ని ఎలా సంరక్షించాలో బాగా తెలుసు. మిమ్మల్ని సృజించిన వానికి మీ యోగక్షేమాలు ఎలా చూసుకోవాలో బాగా తెలుసు. కాబట్టి దేవుణ్ణి ఎరగని వారైతే వారి ఆహారమును గురించి, వారి వస్త్రాల గురించి, వారి కొన్న పరిస్థితులను గురించి దుఃఖపడినా బాధపడినా అర్థం ఉంటుంది. ఎందుకంటే వారికి దేవుడు తెలియదు కాబట్టి, నిజమైన దేవుడు తెలియదు కాబట్టి. కానీ దేవుణ్ణి ఎరిగిన మనము, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్న మనము, దేవుణ్ణి ఎరగని వారు ఏ విధంగా అయితే చింతిస్తున్నారో ఆ విధంగా చింతించడానికి వీల్లేదు. కారణం ఏమిటంటే దేవునికి తెలుసు మన అవసరతలు ఏమిటో. అయితే మీరు అడగొచ్చు, అవసరతలు ఏమిటో తెలిస్తే మరి ఎందుకండి మేము అవసరతలో ఉన్నాము అని చెప్పనని అనొచ్చు. దేవుడు కోరుకుంటుంది ఏమిటి అని చెప్పనంటే, అవసరతలో ఉన్న మనము అవసరతలను బట్టి బాధపడాలని దేవుడు ఉద్దేశించట్లేదు. కానీ అవసరతలు తీర్చగలిగిన దేవుని వైపు చూడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అందుకే ప్రభు చెబుతున్న మాట ఏమిటి అని చెప్పనంటే, 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయము చూడండి, 9వ వచనం నుంచి కనుక చూస్తే ఈ విషయం మీకు అర్థమవుతుంది. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు
రొట్టెను అడిగిన ఎడల రాతినిచ్చున, చేపను అడిగిన ఎడల పామునిచ్చున. మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉన్నట్లయితే పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. హల్లెలూయా. చూసారండి, పరలోకపు తండ్రి తన్ను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. శ్రేష్టమైన వాటిని దేవుడిస్తాడంట. ఈరోజు మనం కలవరపడిపోయి చేసేది ఏమిటి అంటే తొందరపాటు పనులు, తొందరపాటు ఆలోచనలు. దానివలన శ్రేష్టమైనవి మనం పొందుకోలేకపోతున్నాం. మనకు సంతృప్తి కలుగజేసే వాటిని, మనకు నెమ్మది కలుగజేసే వాటిని, మనకు మేలు చేసే వాటిని మనం పొందుకోలేకపోతున్నాం, అనుభవించలేకపోతున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వేం చేయాలి? ఆస్క్, యు కీప్ ఆన్ ఆస్కింగ్. నువ్వు దేవుణ్ణి అడుగు. నిన్ను సృజించిన దేవుని వైపు చూడు. నీకు జీవితాన్ని ఇచ్చిన దేవుని వైపు చూడు. నీకు ప్రాణాన్ని ఇచ్చిన దేవుని వైపు చూడు. నీ పట్ల మంచి ఆలోచనలు కలిగిన దేవుని వైపు చూడు. మీరు చెడ్డవారై ఉండే మీ బిడ్డలకు మంచి ఈవులను ఎరిగి ఉన్నట్లయితే మీ పరలోకపు తండ్రికి తెలియదా మీకు మంచి ఈవులను ఇవ్వాలని? అందుకే ప్రభు అంటున్న మాట ఏమిటంటే, ఆయన ఎంతో నిశ్చయముగా ఏం చేస్తాడంట? చదవండి. ఇఫ్ యూ దెన్ దో యు ఆర్ ఈవిల్ నో హౌ టు గివ్ good gifts to your children, how much more will your heavenly Father give good gifts to those who ask him? తన్ను అడుగు వారికి ఆయన ఏమిస్తాడంట? తన్ను అడుగు వారికి అంతకంటే, అంటే ఈ లోకంలో ఏ ఒక్కరు కూడా ఇవ్వలేని శ్రేష్టమైన వాటిని దేవుడు మాత్రమే ఇవ్వగలడు. మన దేవుడు శ్రేష్ఠుడు. శ్రేష్టమైన వాటిని ఇచ్చే విషయంలో ఆనందించేవాడు. కానీ ఈరోజు దేవుని వైపు మనం దృష్టి ఉందా అన్నది ప్రశ్న. ఈరోజు దేవుని మీద మన ఆలోచన ఉందా అన్నది ప్రశ్న. దేవుని పట్ల మన మనసు ఉందా అన్నది ప్రశ్న. శ్రేష్టమైన వాటిని దేవుడు ఇవ్వాలి అని చెప్పి అనుకుంటున్నాడు. మనము సాధారణమైన వాటి కోసమే, సామాన్యమైన వాటి కోసమే, కనీసమైన వాటి కోసమే కలవరపడిపోతున్నాం, కంగారు పడిపోతున్నాం, కృంగిపోతున్నాం, బాధపడుతున్నాం, భయపడిపోతున్నాం. కానీ దేవుడు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు? శ్రేష్టమైనవి ఇవ్వాలనుకుంటున్నాడు. శ్రేష్టమైనవి పొందాలనుకుంటున్నారా? శ్రేష్టమైనవి పొందాలి అని చెప్పి అనుకుంటే మీరు ఎక్కడికి రావాలి? దేవుని దగ్గరికి రావాలి. దేవుని వైపు చూడాలి. దేవునిని అడగాలి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు దేవుని వైపు చూస్తున్నామండి మనము? దేవుని మీద మనసు పెట్టుకుంటున్నామండి మనము? దేవుని మీద ఆధారపడుతున్నామండి మనము? దేవుని మీద ఆశ పెట్టుకుంటున్నామండి మనము? దేవుడు మనకు మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడండి. ఒకసారి దేవుని వాక్యంలో గనక మనం గమనించినట్లయితే 84వ కీర్తన ఒకసారి చూద్దామండి. 84వ కీర్తనలో చివరి వచనాన్ని కనుక చూసినట్లయితే, యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించు వారికి. చూసారండి, మేలు చేస్తాడు. కానీ ప్రభు మన నుంచి ఆశిస్తుంది ఏమిటి అని చెప్పారంటే యథార్థమైన ప్రవర్తన దేవుడు కోరుకుంటున్నాడు. దేవుణ్ణి అడగటమే మనకు తెలుసు, కానీ అడిగి పొందుకోకపోవడం వల్ల కృంగిపోవడమే మనకు తెలుసు. కానీ దేవుడు ఏమి మన నుంచి ఆశిస్తున్నాడు అనే విషయాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. అసలు అడగం కూడా. మన అవసరతను దేవుని ముందు పెడతాం, కానీ ప్రభువా మీరు నా నుంచి ఏం కోరుకుంటున్నారు అని ఎంతమంది అడుగుతారండి దేవుణ్ణి? మనం అనుకున్నవి జరగట్లేదని బాధపడతాం, అవసరతలు తీరట్లేదని బాధపడతాం, మనకున్న పరిస్థితులను బట్టి బాధపడతాం, కృంగిపోతాం. కానీ దేవాది దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, మనకు మేలు చేయడంలో ఆనందించే దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడు అని ఎప్పుడన్నా ఆలోచించామా? మన నుంచి ఏం కోరుకుంటున్నాడు అని ఆలోచించామా? అడిగామా? వెతికామా?
మనకు తెలిసింది ఏమిటంటే కేవలం దేవుని దగ్గర చెప్పడం తెలుసు, చెప్పడం తెలుసు. ప్రభువా దయచేయి నాయన, ఇవ్వు నాయన, ఇదే మన ప్రార్థన. కానీ దేవుడు ఏమంటున్నాడు? యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. హల్లెలూయా. ఏ మేలు అంటే అర్థం ఏంటండి? మేలైనది ఏదన్నా ఉంటే ఏ మేలు కూడా, ఆ మేలు యొక్క అవసరతలో మనం ఉన్నట్లయితే ఏ మేలు కూడా మనకు చేయకుండా ఆయన మానడు. శ్రేష్టమైనది ఆయన ఇవ్వకుండా మానడు. మనకు తృప్తి కలిగించేది ఆయన ఇవ్వకుండా మానడు. మనకు మంచి చేసేదాన్ని ఆయన ఇవ్వకుండా మానడు. కానీ ప్రశ్న, మనము దేవుని దృష్టికి యథార్థముగా ఉంటున్నామా? ఏమండి? దేవుని దృష్టికి యథార్థమైన ప్రవర్తన కలిగి ఉంటున్నామా? ద్వితీయోపదేశ కాండం కూడా దయచేసి ఓపెన్ చేయండి. 6వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము ఓపెన్ చేద్దామా? 18వ వచనం చదువుకుందామండి. ద్వితీయోపదేశ కాండం. నీకు మేలు కలుగునట్లు నీ ఎదుట నుండి నీ సమస్త శత్రువులను వెళ్ళగొట్టినదనని యెహోవా చెప్పిన ప్రకారము నీ పితరులతో ప్రమాణము చేసిన ఆ మంచి దేశములో నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లును నీవు యెహోవా దృష్టికి యథార్థమైనదియు ఉత్తమమైనదియు చేయవలెను. హల్లెలూయా. దేవుడు ఎంత చక్కగా తెలియపరుస్తున్నాడు. డూ వాట్ ఈజ్ రైట్ అండ్ గుడ్. దేవుని దృష్టికి ఏది సరైనదో, దేవుని దృష్టికి ఏది ఉత్తమమైనదో. ఏమిటంటండి? ఎవరి దృష్టికి? మనుషుల దృష్టికి కాదు, లోకం దృష్టికి కాదు, మన దృష్టికి కాదు. దేవుని దృష్టికి ఏది సరైంది, దేవుని దృష్టికి ఏది ఉత్తమమైంది. ఎప్పుడైతే దాన్ని తెలుసుకొని ఆ ప్రకారంగా మనము జీవిస్తామో, దేవుడు అంటున్నాడు కదా, ఆయన మనకు మేలు చేస్తాడు. హల్లెలూయా. చదవండి ఆ వాక్యాన్ని ఒకసారి. ఇంగ్లీష్లో అయితే ఏమనుందంటే, సో దట్ ఇట్ మే గో వెల్ విత్ యూ అని చెప్పనంటే, నీకు మేలు కలుగుతుంది, నీకు మంచి జరుగుతుంది, నీకు క్షేమం కలుగుతుంది, నీకు దీవెన కలుగుతుంది. ఇన్ని అర్థాలు ఉన్నాయండి అందులో. దేవుడు మేలు చేయడంలో ఆనందించే దేవుడు. తన బిడ్డలకి మేలైన వాటిని ఇవ్వడంలో ఆనందించే దేవుడు. తన ప్రజలకి శ్రేష్టమైన వాటిని ఇవ్వడంలో ఆనందించే దేవుడు. కానీ మనము దేవుని ఆనందింపజేస్తున్నామా? దేవుని బట్టి సంతోషిస్తున్నామా? దేవుని వాక్యంలో కనుక మనం గమనించినట్లయితే, ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దాన దేశంలోనికి ఆయన నడిపిస్తాను అని వాగ్దానం చేశాడు. అలాంటి సమయంలో మరి కొంతమంది వేగుల వారిని అక్కడున్న ప్రాంతంలోనికి పంపించినప్పుడు, ఆ వేగుల వారు దాదాపు మరి చాలామంది వెళ్ళారు. మరి వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడున్న పరిస్థితులన్నీ కూడా చూసి వెనక్కి వచ్చి ఆ ప్రాంతం అంతా కూడా కలవరంతో నింపేశారు. అక్కడున్న ప్రజలందరూ కూడా ఏడుస్తున్నారు, పెడబొబ్బలు పెడుతున్నారు, కేకలు వేస్తున్నారు. అడుగుతున్నాడు మోషే, ఎందుకు మీరు ఈ విధంగా చేస్తున్నారు? అప్పుడు ఆ వార్త తీసుకొచ్చిన వేగుల వాళ్ళు చెప్తున్న మాట ఏమిటి అని చెప్పనంటే, మేము వెళ్ళేము, అక్కడ దేవుడు చెప్పినట్లుగానే అది పాలు తేనెలు ప్రవహించే ప్రదేశం లాగానే ఉంది, సస్యశ్యామలమైన ప్రాంతము, మంచి ప్రాంతము. కానీ అక్కడ అనాకీయులు ఉన్నారు. వాళ్ళ దృష్టికి మేము ఎలాగున్నాము అని చెప్పనంటే, మిడతల వలె ఉన్నాము, కాబట్టి వాళ్ళు మమ్మల్ని చంపేస్తారు, మేము చచ్చిపోతాము అని చెప్పినని దాన్ని బట్టి ఏడుస్తున్నారు, దాన్ని బట్టి దుఃఖిస్తున్నారు, దాన్ని బట్టి కలవరపడిపోతున్నారు, దాన్ని బట్టి కృంగిపోతున్నారు. వీళ్ళు కలవరపడుతుందో కూడా కాకుండా మిగతా వాళ్ళందరికీ కూడా ఆ కలవరాన్ని అంటించారు.
వీళ్ళకున్న అవిశ్వాసాన్ని మిగతా వాళ్ళకు కూడా అంటించారు. వీళ్ళకున్న ఆ కృంగుదలని మిగతా వాళ్ళకు కూడా అంటించారు. కానీ వాళ్ళందరి మధ్యలో యెహోషువ కాలేబులు చెబుతున్న మాట ఏమిటి అని చెప్పనంటే, ఇఫ్ ద లార్డ్ ఈస్ ప్లీజ్డ్ విత్ అస్, దేవుడు కనుక మనల్ని బట్టి సంతోషించిన వాడైతే దేవుడు వాళ్ళందరి నుంచి మనల్ని విడిపించి ఆ ప్రాంతాన్ని మనకు స్వాధీనపరుస్తాడు అని చెప్పని మాట్లాడారు. హల్లెలూయా! ఎంత విశ్వాసంతో కూడిన మాట అండి. వాళ్ళ నోటి నుండి వచ్చిన మాట ఏమిటి అని చెప్పానంటే, దేవుడు మనల్ని బట్టి కనుక సంతోషపడితే, ఇఫ్ ద లార్డ్ ఈజ్ ప్లీజ్డ్ విత్ అస్. వాళ్ళకున్న ఒకే ఒక ఆలోచన ఏమిటి అని చెప్పానంటే, దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చుకోవడానికి సరిపోయిన వాడు. ఆయన మాట ఇచ్చాడు అని చెప్పానంటే మాట నెరవేరుస్తాడు. అయితే మనం చేయాల్సిందేంటి? మనము చేసిన నిబంధనను మనము నెరవేర్చాలి. ప్రభువా, నిన్ను సేవిస్తాను, నిన్నే పూజిస్తాను, నిన్నే ఆరాధిస్తాను, నీ వెంటే నడుస్తాను అని చెప్పినని ఎన్నెన్నో వాగ్దానాలు చేశాం కదా మనము. దానికి నమ్మకంగా ఉంటున్నామా అన్నది ప్రశ్న. నమ్మకంగా ఉండడం అంటే ఏంటి? దేవుని వాక్యానుసారంగా జీవించేవారుగా మనము ఉండాలి అన్నది. ఆయన చిత్తము చొప్పున, ఆయన వాక్యము చొప్పున, ఆయన మార్గములో ఆయనకు మహిమకరంగా మనము జీవించడమే దేవుని సంతోషపరచడం. యెహోషువ కాలేబులు చెబుతున్న మాట అదే. దేవుడు మనల్ని బట్టి కనుక సంతోషపడినట్లయితే, ఎప్పుడు సంతోషపడతాడు దేవుడు? తన మాట విన్నప్పుడు కదా సంతోషపడేది. ఆయన మార్గంలో నడిచినప్పుడు కదా సంతోషపడేది. ఆయన నామానికి మహిమను తీసుకొచ్చినప్పుడు కదా సంతోషపడేది. ఆయన మీద విశ్వాసం ఉంచినప్పుడు కదా ఆయన సంతోషపడేది. ఎప్పుడైతే ఆ ప్రకారము దేవుని సంతోషపరిచే వారముగా మనం ఉంటామో, దేవుడు తప్పనిసరిగా వాగ్దాన భూమిని మనకు అనుగ్రహిస్తాడు. ఏవైతే సమస్యలు ఆటంకంగా కనబడుతున్నాయో, ఏవైతే శోధనలు ఆటంకంగా కనబడుతున్నాయో, ఏవైతే ఇబ్బందులు ఆటంకంగా కనబడుతున్నాయో, ఏవైతే సవాళ్ళు ఆటంకంగా కనబడుతున్నాయో, వీటన్నిటి నుంచి కూడా దేవుడు విడిపించడానికి, రక్షించడానికి, తప్పించడానికి, జయాన్ని ఇవ్వడానికి సరిపోయిన వాడు అనే విషయాన్ని యెహోషువ కాలేబులు నమ్మారు. హల్లెలూయా! ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు దేని గురించి మనం దుఃఖపడుతున్నాం? దేని గురించి మనం దిగులు పడుతున్నాం? దేని గురించి మనము బాధపడుతున్నాం? ఈరోజు మనము దేవుణ్ణి కనుక సంతోషపరిచే వారమైతే, దేవుని దృష్టికి యథార్థముగా ప్రవర్తించే వారముగా ఉన్నట్లయితే, దేవుని దృష్టికి ఉత్తమమైనది చేసేవారిగా మనము ఉన్నట్లయితే, ఆయన ఉత్తమమైన దాన్ని అనుగ్రహించడానికి ఎన్నడూ వెనకాడే దేవుడు కాదు కదా. వాక్యంలో 34వ కీర్తనలో రాయబడిన మాట ఏమిటి అని చెప్పానంటే, సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. హల్లెలూయా! ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఆశ్రయిస్తున్నావా దేవుని? ఒకవేళ ఆశ్రయిస్తున్నట్లయితే, దేవుడు కోరుకునే యథార్థమైన ప్రవర్తన నీ జీవితంలో కనబడుతుందా? దేవుడు ఆశిస్తున్న ఆ ఉత్తమమైన జీవితాన్ని, దేవుని దృష్టికి అనుకూలమైన అంగీకారమైన జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావా? దేవుడు కోరుకుంటుంది అదే. ఆయన ఆశ్రయించాలని కోరుకుంటున్నాడు. ఆశ్రయించేటప్పుడు ఎలా ఆశ్రయించాలి? యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఎప్పుడు? ఆయన దృష్టికి యథార్థముగా ప్రవర్తించిన వారికి, ఆయన దృష్టికి ఉత్తమమైన దాన్ని జరిగించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు అని చెప్పనని దేవుడు తన వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, పరిస్థితుల వైపు చూసి దుఃఖపడుతున్నావు, సమస్యల గురించి దిగులు పడుతున్నావు, నీకున్న వేదనలు బట్టి, శోధనలు బట్టి బాధపడుతున్నావు. నువ్వు బాధపడాల్సిన దాని గురించి కాదు. ప్రభు చెప్తున్నాడు దేని గురించి బాధపడాలో. ఇదే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభు చెబుతున్న మాట ఏమిటి అని చెప్పనంటే, దేని గురించి దిగులు పడాలి, దేని గురించి చింతించాలి? దేవుని ఎరగని ప్రజలైతే ఆహారాన్ని గురించి, వస్త్రాలను గురించి, వారికి ఉన్న అవసరతలను బట్టి వాళ్ళు దుఃఖపడతారు. కానీ మీరు దాని గురించి దిగులు పడటానికి, దాని గురించి దుఃఖపడటానికి, దాని గురించి కృంగిపోవడానికి వీల్లేదు. మరి ఏం చేయాలి? కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదుకుడి, అప్పుడవన్నీ మీకు అనుగ్రహింపబడును. హల్లెలూయా!
దేవునికి ఉన్న చింత ఏమిటో తెలుసా అండి? మన గురించి ఆయన చింత. వాక్యంలో అదే రాయబడి ఉంది, ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అని చెప్పానని వాక్యంలో రాయబడి ఉంది. ఆయన చింత ఏమిటి అని చెప్పానంటే, మనము ఆహారాన్ని గురించి ఆలోచిస్తా, వస్త్రాల గురించి ఆలోచిస్తా, లోకంలో ఉన్న అవసరాల గురించి ఆలోచిస్తా మార్గాన్ని తప్పి ఎక్కడ నరకాగ్నిలో పడిపోతామో అని చెప్పిన ఆయన చింతిస్తున్నాడు. అంతే కదా? ఈరోజు కూటి కోసం కోటి విద్యలు అని చెప్పి అన్నట్లుగా లేదా అనేకుల పరిస్థితి? ఆహారం కోసం, వస్త్రాల కోసం, అవసరాలు తీర్చుకోవడం కోసం నానా పాటలు పడుతున్నారు, నానా తిప్పలు పడుతున్నారు, వెళ్ళకూడని మార్గాల్లో వెళుతున్నారు, చేయకూడని పనులు చేస్తున్నారు. ఇది నీతిగా ఉందా అని ఆలోచన లేదు, దేవుని దృష్టికి న్యాయముగా ఉందా అని ఆలోచన లేదు, ఇది పవిత్రంగా ఉందా అని ఆలోచన లేదు, ఇది దేవుని మహింపరుస్తుందా అని ఆలోచన లేదు. నా ఆకలి తీరాలి అంతే, నా అవసరం తీరాలి అంతే, నేనున్న ఈ పరిస్థితుల్లో నా పని అయిపోవాలి అంతే అని చెప్పి అనుకుంటున్నాను తప్ప ఏ మార్గంలో వెళ్ళి దాన్ని సాధించుకుంటున్నాం, ఏ మార్గంలో వెళ్ళి మనము మరి అవసరం తీర్చుకుంటున్నాం, ఏ మార్గంలో వెళ్ళి మనము పొందుకుంటున్నాం, దేవుడు దాని గురించి బాధపడుతున్నాడు. నీ దేవుని పట్ల నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే నువ్వు దేవుని సంతోషపరిచే కార్యాలు చేయవా? దేవుని సంతోషపరిచే కార్యాలు చేసి నువ్వు దేవుణ్ణి అడుగు, దేవుడు నీకు ఇస్తాడు. ఆయన రాజ్యాన్ని వెతుకు, ఆయన నీతిని వెతుకు. ఎందుకు ఈ మాట అంటున్నాడు అని చెప్పానంటే, ఒక వ్యక్తి దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవాలి అంటే వాక్యంలో రాయబడిన మాట యోహాను సువార్త మరి 3వ అధ్యాయంలో మరి దేవుడు ఈ విధంగా రాయించాడు. చూడండి, ఒక వ్యక్తి దేవుని రాజ్యాన్ని పొందుకోవాలి అని చెప్పానంటే, ఓకే, యోహాను సువార్త 3వ అధ్యాయంలో చూడండి 3వ వచనం చూడండి ఒకసారి. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఇది దేవుడికి కావాల్సి. దేవుడు ఏం చూస్తున్నాడు అని చెప్పానంటే, ఆయన రాజ్యాన్ని మనం వెతకాలి అని కోరుకుంటున్నాడు. ఆయన రాజ్యాన్ని వెతకడము అని చెప్పానంటే ఏంటి? క్రొత్తగా జన్మించాలి అని కోరుకుంటున్నాడు. ఒక వ్యక్తి నూతనముగా సృజించబడాలి అని చెప్పని కోరుకుంటున్నాడు. నూతనముగా సృజించబడే శక్తి ఎవరికి ఉంది? సృజించే శక్తి దేవునికి మాత్రమే ఉంది. సృజించే శక్తి ఎవరికి ఉందండి? దేవునికి మాత్రమే ఉంది. అందుకే ఆయన సృష్టికర్త అయిన దేవుడు అయ్యాడు కదా. ఒకడు క్రొత్తగా జన్మించాలి అని చెప్పానంటే ఆ వ్యక్తి సృజించబడటానికి దేవుడు సహాయం కావాలి. ప్రభు అంటున్నాడు. అందుకని 5వ వచనంలో కనుక చూస్తే అదే 3వ అధ్యాయంలో, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడు. క్లారిటీ ఇస్తున్నాడు. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను ఒక వ్యక్తి దేవునిలో జన్మించాలి అని చెప్పనంటే దేవుని వల్ల మాత్రమే అది అవుతుంది. దేవుడు ఒక వ్యక్తికి నూతనమైన జన్మ ఇవ్వాలి అని చెప్పనంటే మనిషి నుంచి కోరుకుంటుంది ఏమిటో తెలుసా? పశ్చాత్తాపము, మారు మనసు. యాజ్ సింపుల్ యాజ్ దట్. దేవుడు కోరుకుంటుంది ఏమిటి అని చెప్పనంటే, నీకు నూతనమైన జన్మని, నూతనమైన జీవితాన్ని ఇవ్వడానికి నేను సిద్ధమే, కానీ నీ నుంచి ఆశిస్తుంది ఏమిటో తెలుసా? పశ్చాత్తాపం, మారు మనసు. మనిషి బుద్ధి బాగోపోతే, మనిషి మనసు బాగోపోతే, మనిషి ఆలోచన బాగోపోతే, మనిషి క్రియలు బాగోపోతే దేవుడు చేసిన మేళ్లను ఏం చేస్తాడు? నిరర్ధకం చేస్తాడు. దేవుడు ఎంతో మందికి అందాన్ని ఇస్తే అందాన్ని ఏం చేస్తాడండి? ఈరోజు అమ్ముకోవట్లేదా? అందాన్ని అమ్ముకోవట్లేదా? అందముగా ఉన్నదాన్ని బట్టి గర్వించట్లేదా? అందముగా ఉన్నదాన్ని బట్టి విర్రవేగట్లేదా? అక్రమ సంబంధాలు పెట్టుకోవడం లేదా? కొంతమందికి ధనాన్ని ఇస్తుంటే ఆ ధనాన్ని ఏం చేస్తున్నారు? ధనవృద్ధిని చేసుకుంటా దేవుణ్ణి పక్కన పెట్టేసి పీనాసుల్లాగా బ్రతుకుతున్నారు. దేవునికి వ్యతిరేకమైన మార్గంలో నడుస్తున్నారు. ఏమాత్రం కూడా పేదవారి పట్ల కనికరం లేని వారిగా బ్రతుకుతున్నారు. డబ్బు ఉంది, ఇంకా ధనవృద్ధిని చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారు. దేవుడు ఎన్నో మేళ్లు ఇప్పటికే చేశాడు, కానీ ఆ మేళ్లను పొందుకుంటున్న మనము ఏం చేస్తున్నాము? ఆ మేళ్లను దుర్వినియోగం చేసుకుంటున్నాం.
దేవుడు అంటున్నాడు అందుకని, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ నీ మనస్సు మారాలి. నీ అవస్థతలు తీరడానికన్నా ముందు నీ మనస్సు మారితే నీ అవస్థతలు ఇప్పుడు తీరటం కాదు, ఎల్లప్పుడూ తీరతాయి. హల్లెలూయా. నీ మనస్సు మారితే, నీ బుద్ధి మారితే, నీ ఆలోచన మారితే, నీ వైఖరి మారితే, నీ విధానం మారితే నీ పరిస్థితులన్నిటినీ కూడా మార్చేస్తాడు దేవుడు. ఎందుకో తెలుసా? దేవునికి అనుకూలంగా జీవిస్తావు, దేవునికి అంగీకారంగా జీవిస్తావు, దేవునికి మహిమకరంగా జీవిస్తావు. హల్లెలూయా. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెతికేవారిగా మనం ఉండాలి అనే దేవుని యొక్క కోరిక. మనమేమో ఆహారం కోసం, వస్త్రాల కోసం, అవస్థతుల కోసం ఆలోచిస్తూ ఉంటే, దిగులు పడుతూ ఉంటే, కృంగిపోతూ ఉంటే, దేవుడు మన గురించి ఆలోచించి బాధపడుతున్నాడు. ఏమని బాధపడుతున్నాడు అని చెప్పనంటే, వీళ్ళ ఆలోచన అంతా, వీళ్ళ మనసంతా కూడా అవస్థతులు తీర్చుకునే దాని మీదే ఉంది. కానీ వాళ్ళ క్రియలను బట్టి వాళ్ళు ఏమైపోతారా అనే దాని గురించి వాళ్ళ ఆలోచన లేదు. దాన్ని బట్టి నేను చింతిస్తున్నానని ప్రభు అంటున్నాడు. ఈరోజు ఎంతమంది అండి అన్యాయముగా జీవిస్తూ కూడా ఏమాత్రము చలనం లేని వారిగా, అక్రమంగా జీవిస్తూ కూడా ఏమాత్రము కూడా మనస్సాక్షి లేని వారిగా, దేవునికి విరోధమైన క్రియల్లో పాల్పంపులు పొందుతూ కూడా ఏమాత్రము హృదయంలో నొచ్చుకోని వారిగా, గుచ్చుకోని వారిగా, చాలా తేలిగ్గా, చాలా నార్మల్గా బ్రతుకుతున్న వారు ఎంతమంది లేరు? ప్రభు దేని గురించి దిగులు పడుతున్నాడు అని చెప్పనంటే, ఇలా కనుక నీ ప్రాణం పోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? నీ అవస్థతుల గురించి, నీ ఆహారం గురించి, నీ వస్త్రాల గురించి నీ దేవునికి తెలుసు, నేను సృజించిన దేవునికి తెలుసు. కానీ నీకు నిజమైన మేలు నువ్వు పొందుకోవాలి అంటే, నిజమైన మేలు నీకు కావాలి అని చెప్పనంటే, ఇహలోకంలో మాత్రమే కాదు పరలోకంలో కూడా నీకు మేలు కలుగునట్లుగా నీ మనస్సు మారి నూతనం అవ్వాలి, నువ్వు తిరిగి జన్మించాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరు, అందుకనే కదా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చింది. ఒక సహోదరి చెబుతున్న మాట ఏమిటి అని చెప్పనంటే, ఒక ఆటో వ్యక్తితో మాట్లాడుతుందంట ఆ సహోదరి. తెల్లబట్టలు వేసుకున్నాడంట, మెడలో కండ వేసుకున్నాడంట. ఏమిటయ్యా ఇది అని చెప్పనంటే, 40 రోజులు కదండి, 40 రోజులు శ్రమల దినాలు కదండి, పాటిస్తానండి ఉపవాసాలు అని చెప్పి అంటున్నాడంట. ఈ 40 రోజులైనా 40 రోజుల తర్వాత ఏమన్నా ఉంటుందా అని చెప్పనంటే, 40 రోజుల తర్వాత అంత మామూలేనమ్మా, మీ దగ్గర దాచేదేముంది అని చెప్పని మాట్లాడుతున్నాడంట. ఎంత వెర్రితనం అండి, ఎంత అవివేకం అండి, ఎంత దౌర్భాగ్యం అండి ఇది. 40 రోజులు మనము బట్టలు మార్చుకోవడం వల్ల, 40 రోజులు మనము మాలలు వేసుకోవడం వలన, 40 రోజులు మనము చికెన్లు మానేయడం వల్ల, 40 రోజులు మనం పూలు పెట్టుకోవడం మానేయడం వలన ఎవరికండి ఒరిగేది? దేవుడు అందుకే దుఃఖపడుతున్నాడు. నా ప్రజలు జ్ఞానం లేదు, నా ప్రజలు జ్ఞానం లేక నశించిపోతున్నారు అని దేవుడు దుఃఖపడుతున్నాడండి, బాధపడుతున్నాడండి, దిగులు పడుతున్నాడండి. దేవుని గురించిన జ్ఞానం లేదు. ఏం చేస్తే మేలు పొందుకుంటారో ఆలోచన లేదు, మేలైనది ఏంటో గ్రహింపు లేదు అని దేవుడు మనల గురించి చింతిస్తున్నాడండి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ మనసు మారకుండా, నీ జీవితం మారకుండా నువ్వు మేలు పొందుకోలేవు, నిజమైన మేలు పొందుకోలేవు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోకి వచ్చింది ఎందుకో తెలుసా? సర్వమానవాళికి మేలు చేయడానికి ఆయన లోకంలోనికి వచ్చాడు. అందుకే తన రక్తాన్ని చిందించాడు, తన ప్రాణాన్ని పెట్టాడు, తనను తాను బలి అర్పణగా అర్పించుకున్నాడు, బలి పశువుగా. మన పాప విమోచన క్రయధనాన్ని ఆయన చెల్లించాడు, పాపానికి పరిహారం చేశాడు, పాప క్షమాపణ అనుగ్రహించాడు, పరలోక రాజ్యానికి మార్గాన్ని తెరిచాడు, దేవునికి మనిషికి మధ్య సంబంధాన్ని, సహవాసాన్ని అనుగ్రహించాడు. అందుకని రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో రాయబడిన మాట ఏమిటి అని చెప్పనంటే, మన కొరకు తన ప్రియ కుమారుణ్ణి అర్పించిన వాడు ఆయనతో కూడా సమస్తాన్ని మనకు ఎందుకు అనుగ్రహింపడు? తన ప్రియ కుమారుణ్ణి మనకు ఎందుకు అనుగ్రహించాడు? మనం మేలు పొందుకోవాలని, పరలోకపు స్వాస్థ్యాన్ని మనం పొందుకోవాలని, దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా దేవుని యొక్క ప్రతి వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలని.
ఈ లోకంలో బ్రతికినంత కాలం కూడా దేవునికి మహిమకరంగా, ప్రభుకి సాక్షులుగా బ్రతకాలని, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, అలాంటి మేలు నువ్వు పొందుకోవా? అలాంటి మేలు పొందుకోకుండా దేని గురించో దుఃఖపడుతున్నావు, దేని గురించి దిగులు పడుతున్నావు, దేని గురించో కృంగిపోతున్నావు, దేని గురించో నువ్వు వేదన చెందుతున్నావు. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, మొదట ఆయన రాజ్యాన్ని వెతుకు, ఆయన నీతిని వెతుకు. అది ఎప్పుడు సాధ్యమో తెలుసా? నీ క్రియలను బట్టి నువ్వు పశ్చాత్తాపడినప్పుడు సాధ్యమో. నీ జీవితాన్ని బట్టి, నీ సాక్ష్యాన్ని బట్టి నువ్వు దేవుని ఎదుట అంగలార్చినప్పుడు, మారు మనసు పొందినప్పుడు అది సాధ్యమవుతుంది. దేవుడు మాత్రమే నిన్ను క్షమించగలడు, దేవుడు మాత్రమే నిన్ను రక్షించగలడు, ప్రభు మాత్రమే నీ పాపములను పరిహరించగలడు, పరిశుద్ధపరచగలడు, పాపములకు ప్రక్షాళన చేయగలడు, నీతిమంతునిగా తీర్పు తీర్చగలడు. అంత మాత్రమే కాదు, దేవుని కుమారులుగా, కుమార్తెలుగా జీవించే అధికారాన్ని, ఆధిక్యతను ఇవ్వగలడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు, ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీ క్రియలను బట్టి ప్రభుకి సంతోషం లేదు, నీ ఆలోచనలు బట్టి ప్రభు సంతోషం లేదు. నువ్వు దేని గురించి దిగులు పడుతున్నావో, దేని గురించి దుఃఖపడుతున్నావో, దేని గురించి కృంగిపోతున్నావో దాన్ని బట్టి ప్రభుకు సంతోషం లేదు. ఎందు గురించి అని చెప్పనంటే, మేలైన దాని గురించి ఆలోచించట్లేదు, శ్రేష్టమైన దాని గురించి ఆలోచించట్లేదు, ఉన్నతమైన దాని గురించి, ఉత్తమమైన దాని గురించి, నీకు మేలు చేసే దాని గురించి ఆలోచించట్లేదు. కానీ ప్రభు నీ మేలుడు గురించి ఆలోచిస్తూ ఈ మాటలు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఇప్పటికన్నా ప్రభు మాటలు వింటావా? ఇప్పటికన్నా ప్రభుతో తిరుగుతావా? ఇప్పటికన్నా నువ్వు జీవించిన జీవితాన్ని బట్టి, నువ్వు చేసిన పనులను బట్టి, దేవునికి ఆయాస్కరంగా బ్రతికిన బ్రతుకును బట్టి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడతావా? మారు మనసు పొందుతావా? అప్పుడు మాత్రమే నువ్వు దేవుని దృష్టికి యథార్థమైనది, ఉత్తమమైనది నువ్వు చేస్తావు. దేవుని దగ్గర నుంచి ఏ మేలు పొందుకోకుండా నువ్వు మానవు. ఈరోజు అటు కృప దేవుడు నీకు అనుగ్రహించాలి అంటే నీ జీవితాన్ని పరీక్షించుకో. దేవుడు నీతో ఎంతో సూటిగా మాట్లాడుతున్నాడు. నీ జీవితాన్ని పరీక్షించుకొని దేవునికి నీ జీవితాన్ని సమర్పించు. ఆయన రాజ్యానికి, ఆయన నీతికి, ఆయన రాజ్యాన్ని వెతికే వ్యక్తిగా ఉండు, ఆయన నీతిని అనుసరించే వ్యక్తిగా ఉండు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తాడు. మనలో ఆయన ఆత్మను ఉంచుతాడు. మనము దేవుని మహిమార్థమై బ్రతుకున్నట్లుగా సహాయమును, శక్తిని అనుగ్రహిస్తాడు. ఈ లోకంలో దేని గురించి నువ్వు చింతించాల్సిన అవసరం లేకుండా నీ ప్రతి అవసరత ఆయనే తీరుస్తాడు. ప్రార్థించాలి. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవా, మీకు స్తోత్రం. ఎంతో సూటిగా, స్పష్టంగా మాతో మాట్లాడారయ్యా, మీకు స్తోత్రం. ఎత్తబడిన వాక్యం మా అందరి హృదయాల్లో పనిచేయనట్లు, ఫలించినట్లు సహాయం చేయండి. దేని గురించి చింతించక దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెతికేవారిగా మేము బ్రతుకున్నట్లు మాకు సహాయం చేయండి. మీ రక్తాన్ని ప్రభా మా మీద ప్రోక్షించి, శిరస్సు నుంచి పాదముల వరకు నాయన మీ రక్తముతో కడిగి పరిశుద్ధపరిచి, మీకు ఇష్టలుగా, మీకు సాక్షులుగా, మీకు నమ్మకస్తులుగా మేము బ్రతుకున్నట్లు మీరే సహాయం చేయమని. ఎంతమంది అయితే అవసరతలతో, కొరతలతో ఉన్నారో వారందరూ కూడా ఈ వాక్యాన్ని గ్రహించి మీ తట్టు తిరగడానికి, మిమ్మల్ని వెతకడానికి సహాయం చేయమని. అలాగే ప్రభా మా దేశాన్ని స్వస్థపరచండి, మా రాష్ట్రాన్ని స్వస్థపరచండి. అలాగే ప్రభా ఈ కోవిడ్ నా తండ్రి పెరుగుతూ ఉండగా దాన్ని ప్రభా ఇంతటితో ఆపు చేసిన ఆయన స్వేచ్ఛతో, స్వాతంత్రంతో మిమ్మల్ని ఆరాధించినట్లు, మిమ్మల్ని సేవించినట్లు, మిమ్మల్ని స్తుతించినట్లు మీరు మాకు సహాయం చేయమని. ఈ కోవిడ్ నుంచి నాయన మా దేశానికి, మా రాష్ట్రానికి దేవా మిమ్మల్ని ఆరాధిస్తున్న ప్రతి బిడ్డకి విడుదల దయచేయమని. అనుదినం మీ పాద సన్నిధిలో మేము ప్రార్థించడానికి మాకు అవకాశమును, ఆధిక్యతను, ఆరోగ్యమును దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకు తోడై ఉండి మనల్ని సంరక్షించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.